అంగన్వాడీల అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నమ్మించి ప్రభుత్వం మోసం చేసింది. నిన్న ఉదయం మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారికి ఫోన్ చేసి మేము 3వ తేదీన విజయవాడకు వస్తా ఉన్నాం, మీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరుపుతాం, సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం, మీరు చర్చలకు పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాతే మా వాళ్ళని ఇంటికి పంపిస్తామని చెప్పాం. వారు సరే అని చెప్పారు. రాత్రి పోలీసు వారు కూడా మీరు చేసుకోండి అని చెప్పారు. తీరా చూస్తే నిద్ర కళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని రాత్రంతా దోమలతో కుట్టించుకుంటూ మురుగు వాసనతో కూడా ఇబ్బంది పడుతూ అంగన్వాడీ ఉద్యోగులు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా ధర్నా చౌక్లో ఉన్న సమయంలో ఉదయం 4:30-5 గంటల మధ్యలో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి చుట్టూ గుడ్డల్ని కట్టేసే పని చేసి తాడులు వేసేసి బయటికి రానివ్వకుండా అరెస్టులు చేసేటటువంటి పని చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. మేము బాబు గారిని నమ్మాం. ఎన్నికలకు ముందు వారు ఒక మాట చెప్పారు, నేను మారాను అని చెప్పారు. నా ఆడపడుచులారా మాట్లాడారు. అది మేము నమ్మాం. మీరు మారలేదని మరొకసారి నిరూపించుకున్నారు.